డిఎస్సిలో అక్రమాలు జరిగాయని గట్టిగా వాదించుకుంటూ వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఆందోళనలు, నిరసనల కార్యక్రమానికి పిలిపించింది. ఇప్పటికే రిలే దీక్షలు కూడా పూర్తి చేసిన వైసీపీ ఈరోజు నియోజకవర్గాల్లో ర్యాలీలకు పిలిపించారు. అయితే నిన్న రాత్రి నుండే దీని మీద పోలీస్ ఆంక్షలు కనిపించాయి. ఎక్కడికక్కడ కట్టడి కనిపించింది. కారణం ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్‌గా ఉంది. ఈ విషయం ప్రజల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లి మరింత పెద్ద చర్చ జరగకూడదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కోరుకుంటూ ఉన్నప్పుడు వీటిని అణచివేయడం కోసం వాళ్ళ దగ్గర ఉన్న వ్యవస్థలను ఏ స్థాయి వరకు వాడతారు అనేది మనం రోజు చూస్తూనే ఉన్నది. నిన్నటి నుంచే నేతలు ఇళ్లకు వెళ్లారు, ఎక్కడికక్కడ కట్టడి చేశారు, పర్మిషన్లు లేవన్నారు, వస్తే కేసులు పెడతాము అన్నారు. మరి ఈరోజు నియోజకవర్గాల ర్యాలీలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి, ఎంతవరకు వైసీపీ వీటిని విజయవంతంగా పూర్తి చేయగలదు అన్న ప్రశ్నలను పటాపంచలు చేసుకుంటూ నిజం చెప్పాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి ర్యాలీల రూపంలో దుమ్ము రేపింది. విపరీతంగా స్పందన కనిపించింది. వైసీపీ శ్రేణులందరూ కనుక రోడ్ల మీదకి వచ్చాయి. వాళ్ళకు యువత, నిరుద్యోగులు కూడా తోడైనట్టున్నారు. ఎక్కడికక్కడ ర్యాలీలు అయితే దిక్కులు పిక్కటిల్లాయి. ఈ మూల కర్నూలు నుంచి ఆ మూల శ్రీకాకుళం వరకు, అనంతపురం నుంచి విశాఖపట్నం వరకు మొత్తం అన్ని ఎక్కడ చూసినాం. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే ఎక్కడికక్కడ నాయకులను పోలీసులు కట్టడి చేశారు, హౌస్ అరెస్టులు చేశారు, బయటకు రానియలేదు, అడ్డుకున్నారు. సో నాయకులు అనబడే నియోజకవర్గాల్లో కీలక నాయకులు అనబడే వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితిని పోలీసులు కల్పించకపోయినా అడ్డుకట్ట వేసిన వైకాపా శ్రేణులు మాత్రం పెద్ద ఎత్తున ఈ ర్యాలీ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేశారు. అసలు పులివెందుల లాంటి చోట్లయితే లాఠీచార్జీ చేశారు. పొలంగళ్ళ దగ్గర నుంచి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారి ర్యాలీని నిర్వహించారు. ఫస్ట్ అవినాష్ రెడ్డి గారికి పర్మిషన్ లేదు అని చెప్పి అలో చేయలేదు. బట్ విపరీతమైన జనం అండ్ దాన్ని కంట్రోల్ చేయడం కోసమైతే పోలీసులు విద్యార్థులు, పౌరుల మీద లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. చాలా చోట్ల బయటకు రానివ్వలేదు. చాలా చోట్ల ఈ చివరి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం వరకు కూడా అదే పరిస్థితి. అయినా కూడా వైకాపా శ్రేణులు ఎక్కడా వెనక్కి తగ్గలే. కేసులు పెడతామన్నా వెనక్కి తగ్గలే, పర్మిషన్లు లేవన్నా వెనక్కి తగ్గలే, నాయకులను రానికున్నా వెనక్కి తగ్గలే. అండ్ తాడిపత్రి లాంటి చోట్లయితే బై డిఫాల్ట్గా ఉద్రిక్త పరిస్థితులు. ఈ రోజు వైసీపీ ర్యాలీ ఉంది కాబట్టి పోటీగా టీడీపీ కానీ ర్యాలీ చేస్తామన్నారు. పోలీసులు అక్కడ ఎవరి ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. సో తాడిపత్రి వెళ్ళాలనుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళని అనంతపురంలోనే అడ్డుకున్నారు. చాలా చోట్లయితే పెద్ద ఎత్తున ర్యాలీల్లో జనం కనిపించారు, వైకాపా శ్రేణులు కనిపించాయి. ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేత ఉన్నారా లేదా సంబంధం లే, శ్రేణులు అయితే సూపర్ సక్సెస్. పోలీసులేమో నాయకులను కంట్రోల్ చేస్తే ఈ శ్రేణులు బై డిఫాల్ట్గా కంట్రోల్ అవుతారని చెప్పి భావించారేమో. అందుకని పోలీసులంతా కూడా నాయకుల మీద దృష్టి పెడితే ఇక్కడ శ్రేణులు మాత్రం పోలీసుల ఆంక్షలు, పోలీసుల కేసులు, పోలీసుల అడ్డంకులు, పోలీసుల బ్యారికేడ్లు, పోలీసుల లాఠీచార్జీ దేన్ని లెక్క చేయకుండా విపరీతంగా పెద్ద ఎత్తున ఆ ర్యాలీల్లో పాల్గొన్నారు. వైకాపా పిలిపించినటువంటి ర్యాలీలు ఈరోజైతే సూపర్ సక్సెస్.